పెట్టాడు. వాటి మీద చర్చ నిరంతరం కొనసాగాలి. ఈ ఒక్క రోజుతోనో ఈ గంటలోనో తెలుసుకునేటువంటిది కాదు. ఇక్కడ ఉన్న మెజార్టీ కూర్చున్న అందరం ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ తెచ్చుకోవాలనుకుంటున్నారు. పాండురంగారెడ్డి గారేమో దాన్ని రూల్ ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే దాని అనుభవాలు కూడా వాళ్ళు చెప్పారు. 56 నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు చేయనటువంటి ప్రజాస్వామిక పోరాటాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసినటువంటి పోరాటాలు కానీ, ఉద్యమాల పట్ల అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామిక విధానాలు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చేసి చూపించారు. కాబట్టి ఇక ప్రజాస్వామిక పద్ధతుల్లో ఇక రాదు అనేటువంటి ఒక నిర్ధారణకి పాండురంగారెడ్డి గారే కాదు, అనేక మంది వస్తున్నటువంటి సందర్భంలో దీనికి ఒక రకమైనటువంటి మార్గాన్ని వెతకాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉందనేటువంటిది వాస్తవం. అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమకారుల అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండ్ను, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఫ్రేమ్లోనే సాధించాలనేటువంటి ఒక ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉద్యమం అన్ని రకాల విఫలమైంది, ఇక ప్రజాస్వామ్యానికి తావు లేదు అని నిర్ధారణ రావడానికే ఇంకెంతకాలం పడుతుందో మనకే నిర్ణయించుకోలేనటువంటి సందర్భం. కాబట్టి తప్పకుండా పాండురంగారెడ్డి గారు పెట్టినటువంటి అనేక అంశాలు చర్చనీయాంశాలు, వాటిని తప్పకుండా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ముస్లింలకు సంబంధించినటువంటి 69 ఉద్యమం మీదనే వాళ్ళు పెద్ద కామెంట్ చేయడం జరిగింది. 69 ఉద్యమం తెలంగాణ వాళ్ళు పాలకులకు మోకరిల్లారు అనే దాన్ని ఆయన సహించలేకపోతా ఉన్నారు. అది దానికి జరిగినటువంటి అనేకం చారిత్రక ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ చర్చ లోతులోకి వెళ్లకుండా ఆయన అభిప్రాయాన్ని స్వీకరిద్దాం. అభిప్రాయాల మీద చర్చను నిరంతరం కొనసాగి అసలైన నిర్ధారణకు వచ్చి మళ్ళీ మాట్లాడి, ఎందుకంటే పెద్ద పెద్దలే మాట్లాడి 5 నిమిషాల్లో ఒడగొట్టిరట. మనతో నా పని అయ్యేటువంటి, ఎందుకంటే చుక్కరామయ్య పేరు అరగోపాల్ పేర్లే చెప్పింది కాబట్టి ఇక మనం ఆయనతో చర్చకు సాహసం మాత్రం చేయకుండా నెక్స్ట్ వక్త అడ్వకేట్ జాక్ తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి అడ్వకేట్లు తమ వృత్తిపరమైనటువంటి అడ్డంకులు, వృత్తిపరమైనటువంటి గీతలు, తెలంగాణ ఉద్యమం అనేక వృత్తులను తమ వృత్తాల నుండి బయటకు దించినటువంటి ఒక ప్రజా ఉద్యమం. అనేక వర్గాలు తమ గిరిగీసుకున్నటువంటి అనేక నిబంధనలను, అడ్డంకుల్ని దాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మీటింగులు పెడితే బ్యారికేడ్లు తన్నినట్టు తమ నిబంధనలు తామే తన్ని తెలంగాణ ప్రజల పక్షం నిలిచినటువంటి ఒక వీరోచితమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమంలో ఒక కీలక పాత్ర అడ్వకేట్లది. ఢిల్లీలో పార్లమెంటు భవనం దాకా వెళ్ళి ఎవరూ చేయనటువంటి సాహసం అడ్వకేట్లు చేశారు. అదొక్కటే కాదు, ఏ చిన్న ఎవరైనా లగడపాటి దగ్గర నుంచి ఈరోజు వరకు ఏ ఒక్కరూ తెలంగాణ మీద మాట మాట్లాడినా ఆ మాటకు ఇంతకుముందు పాండురంగారెడ్డి గారు అన్నట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో టీవీలలో చర్చలో చెప్పకుండా రాయితోనే జవాబు చెప్పినటువంటి చరిత్ర అడ్వకేట్లు. అంటే అది అందరం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి మోహన్ బాబు ఇంటి దగ్గర నుండి మొదలు పెడితే ఎన్ని దగ్గర ఏ కుండి వలిగినా అందులో అడ్వకేట్ల న్యాయమైన దెబ్బ ఉందనేటువంటి విషయం మనకందరికి తెలుసు. అడ్వకేట్ జాక్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రుడు రంగారావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.